ఏంది అరే పలకలే అరే ఏం కాదు చూడు అరే అరే పక్కన దబ్బోడా అరే రే అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నేను తీస్తా నువ్వు వీడియోలు చేయి సరేనా? నేను ఇలా కూర్చుంటా నువ్వు ఫోటో నువ్వు ఫస్ట్ నువ్వు కూర్చో. అరే నువ్వు కూడా ఎప్పుడు తెలుసా ఫోటో కాడుండు ఓకే. ఫోటోలు వీడియోలు తీస్తున్నావు నీకు తెలియదు. ఇది ఏం పాట తెలుసా? ఈ పాట ఏం తెలుసా? నువ్వు వస్తావని నేను రాపోయా యాక్టింగ్ ఎట్లుండదు తెలుసా? నువ్వు అన్న కూర్చున్నావా అంతే కూర్చొని నువ్వు వస్తావని నేను రాబోయా శిల్పు చీర కట్టుకుంటుని అలా నువ్వు వస్తావని నేను రాబోయా చిలుక చీర రెడీ. నువ్వు వస్తావని నేను ఓ రవయా సిల్క్ చీర కట్టుకుంటుంది రవయా సిల్క్ చీర కట్టుకుంటుంది. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. నీకు చీర లేదు ఏం లేదు ఎందుకు కట్టుకుంటా నీకు చీరసా చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను తెలుసా అయితే అలా అంటున్నా గిది గిది అరే పక్కన దబ్బోడా అరే రే లెక్క అదే టైరు నీకు లేవది పిల్లలకి ఇంకేం చెప్తారా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నాకు గుద్దల దమ్మున్నా నీతో మాట్లాడుతున్నా. అబ్బా అంత సీన్ లేదులే. అరే దారా గాండు ఏంది అరే పిసగుతోడా? అరే అమ్మ నువ్వేం మర్చివిరా నిజంగా నాకు కొట్టినావు అనుకుంటే నువ్వు గీగు కొట్టినావు రా. అరే పలకలే అరే ఏం కాదు చూడు అరే పాగా అరే మీ అయ్యా నన్ను దింగుతారా మళ్ళా? అరే పిసగుతోడా అరే ఓ అరే రీ నేను అన్నది ఏంది నేను ఏదో నీకు మజా కడితే నువ్వు సీరియస్ అని చెప్తా అంతే. ఇవి నేను ఏమన్నా తెలుసా అన్న వీడియోలు తీరా ఫోటో దిగుదాము ఇట్లా నేను ఇక్కడికి అన్నా అన్న అంటే ఇడు ఏం చేసింది తెలుసా సీదా కొట్టేసిండు అన్న. జిర్ర అయితే నాకు కాకుండే అలా నేను కొట్టని ఏదో మజాగా ఆడుతున్నాను డాడీకి ఫోన్ చేస్తా ఎందుకు మీరు మజా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ నేను అంతే అది ఇట్లా చేస్తాడని నాకు కూడా తెలియదు కదా అన్న. డాడీకి ఫోన్ చేస్తామా ఏం కూరలు మజా ఆడుకుంటా షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. हेलो हेलो भैया वो गाड़ी तुम हवा मार के यहाँ रखो बोले ना दो बिघाट कर इधर इस लाके दबाया अपने घर का ने. अरे बच्चे मजा कर लेते आईना रोल वाला वो टीरो అన్న అయ్యో ఇది నందన్ గారు నేను వీడికి మజాక్గా వీడియోలు ఇట్లా షార్ట్ వీడియోలు ఇట్లా తీద్దామని నేను వీటితో మజాక్ ఆడుకుంటా ఆడి దగ్గర ఒక స్టిక్ ఉన్నది అన్న. ఆ స్టిక్తో తీసి నాతో నన్ను కొట్టమని నేను మజాక్తో ఆడుతున్నాను నేను. అయితే మజాక్తో అన్న మజాక్ ఆడితే అర్థం ఎట్లా వాళ్ళు అన్న అన్న కొట్టింది నేను కదా అన్న ఆడు కొట్టింది అన్న. ఆయన కాడ స్టిక్ ఉంది. అన్న ఈడెంత हेलो हेलो भैया ये लोग
इन लोग आए एक रॉड है भैया इन लोग का छोटा हाँ उससे मजाक खेल लेते लोग अरे ये रॉड से ऐनक इन लोग जिप के ऐनक पे पूरा वार कर दिए ऐनक गिनक पूरा फूट गया गाड़ी का वहाँ से हवा भर के तुम हवा भराने की भिजाए गाड़ी हवा भर के इधर लेके आके लगाया धोबी घाट के पास हाँ छोटू भी है कहाँ है तुम कहाँ है हाँ आओ भाई आओ भाई इन लोग सुन रहे भी नहीं लोग ले रहे सुन अंत ఆగు ఆగు అన్న వస్తుండు ఆగు లే నువ్వు ఎందుకు నువ్వు మనిషివా పశువా అలా కొడతావేంటి చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ నువ్వేదో నిజంగా ఫీల్ అయిపోతావేంటి భయ్యా నువ్వు ఇవాళ పండుగ దినం మీద మాట్లాడతావా భయ్ నువ్వు పండుగ దినం చేసింది వీడు మళ్ళీ నా మీద ఏమన్నా క్రికెట్ ఆడతాను నీకు ఓద్దని చెప్పినా నా నీకు ఓకే అని చెప్పినా లే ఆగు మాట్లాడు డాడీ రాని అన్న ఏం లేదన్న ఇవ్వ నాకు తప్పు ఏం లేదన్న ఇస్తే మారే భయ్ ఇస్తే మజాకే అన్న నేను కొట్టలేనా ఈడు కొట్టినా ఇనేజ్ కరాకతే చోటు అన్న లేదన్న నేను ఏమన్నా తెలుసా ఓన్లీ అరే నేను ఫోటోస్ ఇస్తా రీల్స్ ఇస్తా అని నేను అన్నా కానీ తర్వాత ఈడు నేను మజాక్ చేసుకుని నేను ఉన్నా అంతే ఇటు సీరియస్ అయ్యి నా మీకు ఇట్లా కొట్లాడేందుకు వస్తున్నా అన్న నేను కాదు నేనేం లాస్ట్కు మెల్ల ఇట్లా నాకు ఇట్లా కొట్టగా నేను తప్పించుకుని అయితే దాంట్లో నేను వీడియోలు ఇస్తాను ఇట్లా అని చెప్పినా అన్న నేను అయ్యో దీంతో కొట్టిరా ఇంకో చోటు కొట్టింది ఈడు కొట్టినా అన్న మళ్ళీ నా మీద ఈడు లేకపోతుంది నేను కూడా ఇగో చోటు చోటనా ఈడు కొట్టిందన్న నేను చెప్పినాడా అన్న కాదన్న నిజంగా ఈడు కొట్టినా గుద్ద పలిచిపోతుంది అనేది లేదన్న ఈడు కొట్టిన నేను ఓన్లీ నేను ఫోటోలు తెచ్చిన అన్న నిజంగా ఏమో ఆరద్దాం అనుకుంటారా ఏమనుకుంటారా మీరు అసలు ఇగో నేను చెప్పినా కూడా క్రికెట్ ఆడుకున్నాం మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్ చోటనా మనకి నిజంగా అన్ని ఈడు పడాయి కొట్టినా అంటే అన్న. నేను అసలు ఓన్లీ నేను ఫోటోలు తెచ్చుతున్నా నువ్వు దేనికున్నారా అద్దం వాళ్ళు తింటున్నా మరి అరే నేను చెప్పినా క్రికెట్ ఆడుకుందామని చెప్తుంటే ఆయన వీడియో తీసాం దా ఫైటింగ్ సీన్ తీసామని షార్ట్ అన్న ఓన్లీ నేను వీడియో తీద్దాం అంటే ఫోటో అరే నీ అట్లా లేవు కదా వీడియోస్ నువ్వు వేయలేవు కదా తెలియదు ఇప్పుడు అద్దం వేపి లేదనుకో నీకు నిమ్మకాయ టైర్ కింద పెట్టినట్టు పెట్టేస్తా నీ తలని ఇప్పుడు నవ్వు ఆపుకుంటున్నావు కదరా పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది ఇప్పుడు తెప్పిస్తా గుద్ద పళ్ళు దిగమంటా ఇప్పుడు అన్న కొట్టింది ఈడన్నా నువ్వు నా మీద అంటున్నావు ఏందన్న మాట్లాడుతున్నావు అన్న ఈయన కొట్టిండు మజాక్ ఆడాలని అర్థం అరే కాదు ఈయన కొట్టిండు పచ్చాడు గిర్రం తిరగాల ఇప్పుడు ఇది ఇప్పుడు ఓడి దిగమనరా నీకు వీడియోలు అరే ఇంకో ఈయననే చెప్పిండు షార్ట్ పిల్లలు తీసాం దా అని అంటే వీడియో లేవని తీద్దామని నేను చెప్పిన అంతే అన్న అంటే ఇది అద్దం వాళ్ళు దిగుడుకా కాదండి ఈడు వాళ్ళ కొట్టిన నా మీదకి ఇగో చెప్పేది నువ్వు ఈయన అన్నాడు నేను అన్నా దా అన్న చోటనా ఆడ మా దోస్తులు క్రికెట్ ఆడుకుందామని నేను అన్నా ఈయన ఏం చెప్పిండు అరే వీడియో లేవు కదా, మనం ఫైటింగ్ సీన్ తీసాము జీవాదమ్మ అలా కొట్టేసాము అన్నాడు ఏమరా ఆయన చెప్పిన మాట నేను వింటా అన్నా నేను అప్పుడే అన్నా చెప్తావురా నాయన అబద్ధాలు ఎవ్వరు చెప్పలేదు రాను ఏం చెప్పినా నేను నీకు అద్దం దేనికి వాళ్ళు దిగిరా మళ్ళా అరే ఆయన చెప్పిండు ఏం రాజాడు మాట్లాడుతున్నా ప్రామిస్ అన్న కాదన్న నేను బలగొట్టలే అన్న అప్పుడు నేను చెప్పి అది కూడా చెప్పలే అన్న నేను ఆడికెళ్ళి పోతున్నా అన్న నీ ముంగట మళ్ళీ రాయి తీసుకొని కొట్టలేడు అన్న మళ్ళా అయినా నువ్వు అది గారా నువ్వు నీకు ఇస్తున్నా కదా గాడుపు కొట్టి పెట్టుకుంటా నువ్వు వీడు ఎందుకు తెచ్చి పెట్టినావు ఇన్నే పెట్టినా నువ్వు ఈడన్నావు నువ్వు అని చెప్పి ఇన్నే పెట్టినా దోబి కాట్ కాడ ఏమరా అన్న నేను ఓన్లీ నుంచి వస్తేనే చెప్పిన మళ్ళా డాడీ సీరియస్ అవుతాడు వద్దు మనకంటే నేను బండి పెట్టినప్పుడే బండిలో కూర్చుంటుంటేనే చెప్పలే నీకు అన్నా బండి దగ్గర అని అన్న ఇప్పుడేం చెప్తావు ఏమైంది నీ దవడలు వాళ్ళు దిగుతావు అసలు నువ్వెందుకు వాళ్ళు దిగిరా అది చెప్పాను అరే ఆయన వాళ్ళ కొట్టిండు ఆయన కడుగు ఎంత వాళ్ళు దిగిరా అద్దం ఓ ఏమన్నాడు ఫైటింగ్ నటరాజు అంటే నువ్వు రాబోయే ఎంత వాళ్ళు దిగిరా అద్దం ఈడు వాళ్ళ కొట్టిన అరే చూడు ఇప్పుడు నేను దెబ్బలు తింటే తిన్నా నీకైతే సావే అది దానికి ఇప్పుడు చూడు ఇప్పుడు నేను ఎట్లా ఇస్తాను చూడు ఎవరు వాళ్ళు దిగిరు ఇద్దరు అద్దం చోటనా అన్న నిజంగా నా ఏడు వాళ్ళ కొట్టిన ఇద్దరు పడతాయి ఇటు దుంకేసిన ఇటు దుంకేసిన ఇటు దుంకే ఇంకా వికెట్ తీసిండు ఇది ఈడుంది ఆడుంది ఫస్ట్ ముందు అవతల చెప్పకు రాబాయి నువ్వు ఈ దగ్గర ఉందన్న చెవులు ఉందన్న జేబులో లేదు సరే జాబ్ లో ఎట్లా కొట్టినా ఎట్లా కొట్టిన ఇయ్యో చోటన చేతి ఉంది ఇట్లా ఓపెన్ చేసిండు నేను
అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. లేదు మనోన్ చేతిలో లేదన్నా ఆడు నేను పోయేటప్పుడు చూస్తున్నా మనోన్ చేతిలో లేదు. ఈ మనిషి ఓన్లీ ఈ వీడియో లేవని దేనికి బండి అద్దం వాళ్ళ దగ్గర అరే కాదు డాడీ చూడండి అద్దం వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించిన మా బండి అని నేను ముట్టుకోకుండా బండి నేను ఎందుకు కాదు చూడనని చెప్పిండు ఎవరు నువ్వు చెప్తాను అన్న నేను చెప్పలేను ఓన్లీ నేను వీడియో తీద్దామని చెప్పిన నేను నన్ను గాడిప కొట్టి పెరిగి బండి ఇచ్చిన ఇక్కడ పెట్టరా అన్న నేను చెప్పాలి డాడీ వస్తుండంట వద్దు బండి దగ్గర నోక్కుర్రు. మామూలుగా చెప్పిండు ఆయననే చెప్పిండు వీడియోలు తీసాము నేను నీకు అడుగుతున్నాను రాను ఎప్పుడు అన్నాను ఆయనే చెప్పిండు దేని కూడా కొట్టాను ఆయన చెప్పిండు షార్ట్ వీడియోలు తీసాము నేను బలవంతం చెప్పు ఆయన కొట్టడానికి పోతే జరిగిపోయినందుకు దాకిందా దాన్ని షార్ట్ వీడియో ఇంట్లో తీస్తావా కాదు నేను గుద్ద వలిసిందా అన్న కాదన్న నేను ఓన్లీ అంతగానం గుద్ద వలిసిందా ఇది లేదన్న నేను గుడ్మని చెప్పలే అన్న నిజంగా అవటం కాదన్న అన్న ఓన్లీ నేను అన్న అది నార్మల్ కూడా ఉండదు అన్న 20,000 ఉంటుంది అది నార్మల్ ఉంటుంది. నీకేంద్ర భయ్ అన్న నేను ఓన్లీ వీడియో తీయమని చెప్పిన అన్న అంతే వీడియో తీయమంటే చెప్పలే కుటుంబం అస్సలు చెప్పలే అన్న ఈడే మజా అంటే నేను ఈ మజాగా ఇట్లా ఆడుకున్నామని నేను వీడియో తీస్తున్నా ఈడు మజాగా సీరియస్ అయిపోయింది లాస్ట్ నించుండు అరే నేను నేను ఓన్లీ మజాగా ఆడుతున్నా అంతే. నువ్వేం చేస్తున్నావురా తోటనే కొట్టిండు నువ్వేం చేసినావు మరి అద్దం వలుతుందా దేవుడు మళ్ళీ అందరు నా మీదకి అంటారు కదా అన్న చూడన్నా ఇది చూసినావా మొత్తం ప్రాంక్ అన్న ఏందన్న పొలగొట్టేది గీయడన్న నా మీదకి ఎత్తుతావు ఏందన్న సాలే వచ్చిన రాజా ప్రాంక్ ఉండాలని చెప్పి పండిది చూసిరు కదా ఇప్పుడైతే దీన్ని ఇంకా దీనికన్నా ఇంకా డబల్ ఎక్కువ ఏడిపిస్తా. దీన్ని నెక్స్ట్ ఒక వీడియో ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడైతే ఇది శాంపుల్ ఉంది కార్ది. దాని తర్వాత కార్ కింద చేతులు పెట్టి నడిపిస్తా బండి చూడండి.